భారత్ సౌత్ ఆఫ్రికా మధ్య 3 వన్డేల సిరీస్ లో భాగంగా ఈ రోజు జోహెన్నెస్బర్గ్ వేదికగా మధ్యాహ్నం 1:30 తొలి వన్డే మ్యాచ్ జరగనుంది. ఇందుకోసం ఇరు జట్లు సిద్ధమయ్యాయి. ఇక ఈ వన్డే సిరీస్ నేపథ్యంలో టీమిండియా తాత్కాలిక కెప్టెన్ కేఎల్ రాహుల్ కీలక వ్యాఖ్యలు చేశాడు. బ్రిటిష్ తో తొలి మ్యాచ్ లో తలపడే తుది జట్టు కూర్పుపై సంకేతాలు ఇచ్చాడు. ముఖ్యంగా బ్యాటింగ్ ఆర్డర్ లో సంజు శాంసన్ స్థానం ఏంటి, టీ20 స్టార్ రింకు సింగ్ వన్డే అరంగేట్రం తదితర అంశాల గురించి కేఎల్ రాహుల్ వివరణ ఇచ్చాడు. సంజు శాంసన్ మిడిల్ ఆర్డర్ లో బ్యాటింగ్ చేస్తాడని, ఈ మ్యాచ్ లో ఎప్పట్లాగే తన పాత్రను పోషిస్తాడు. 5 లేదంటే 6 స్థానంలో బ్యాటింగ్ కు వస్తాడు. అయితే వికెట్ కీపర్ గా నేనే వ్యవహరిస్తా. ఒకవేళ ఏదైనా అవకాశం ఉంటే మాత్రం సిరీస్ లో ఏదో ఒక మ్యాచ్ లో సంజు శాంసన్ కీపర్ గా బాధ్యతలు చేపడతాడు అని రాహుల్ వెల్లడించాడు. అదే విధంగా రింకు సింగ్ గురించి మాట్లాడుతూ, అతడు అద్భుతమైన ప్లేయర్. ఐపీఎల్ లో తన ప్రదర్శన ఎలా ఉందో అందరం చూశాం. అయితే అంతకంటే ముఖ్యంగా సౌత్ ఆఫ్రికాతో టీ20 సిరీస్ లో అతడు రాణించిన తీరు చాలా అద్భుతం. ఒత్తిడిలోనూ కూల్ గా ఎలా ఆడాలో అతనికి తెలుసు. కాబట్టి తనకు ఖచ్చితంగా ఈ వన్డే సిరీస్ లో ఆడే అవకాశం ఉంటుందని రింకు వన్డే అరంగేట్రం గురించి రాహుల్ స్పష్టత ఇచ్చాడు. ఇకపోతే ఈ ఫస్ట్ మ్యాచ్ గెలిచేందుకు మా యువ ఆటగాళ్లందరూ సిద్ధంగా ఉన్నారని కేఎల్ రాహుల్ చెప్పుకొచ్చాడు. ఇక కేఎల్ రాహుల్ మాటలను బట్టి చూస్తే సంజు శాంసన్ మిడిల్ ఆర్డర్ లో రానుండడంతో ఓపెనర్లుగా రుతురాజ్ గైక్వాడ్, సాయి సుదర్శన్లు బరిలోకి దిగడం ఖాయంగా కనిపిస్తుంది. ఇక ఫస్ట్ డౌన్ లో శ్రేయస్ అయ్యర్, ఆ తర్వాత కేఎల్ రాహుల్, సంజు శాంసన్, రింకు సింగ్ లు బ్యాటింగ్ ఆర్డర్ లో బరిలోకి దిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక స్పిన్నర్లుగా అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, ఫాస్ట్ బౌలర్లుగా ముఖేష్ కుమార్, అవేస్ ఖాన్, హర్షదీప్ సింగ్ లు ప్లేయింగ్ 11 లో ఉండే అవకాశంగా ఉంది. ఇకపోతే ఈ మ్యాచ్ భారత కాలమాన ప్రకారం మధ్యాహ్నం 1:30 ప్రారంభమవుతుంది. ఇక ఈ మ్యాచ్ స్టార్ స్పోర్ట్స్ అలాగే డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లలో ప్రత్యక్ష ప్రసారం కానుంది.